మీ నామంలో ప్రార్థన చేయించున్నాము తండ్రి. తిమోతిని మరి వారిని ప్రేమించి మరి వారి అనేక సంవత్సరాల తర్వాత ప్రభావ మరి వారు కోరుకున్న ఒక మగబిడ్డను దయచేసి వారు మీరు ఎంతగానో ఆస్వాదించారు తండ్రి. మరి ఈరోజు దేవుడి మందిరములో దైవజన చేతుల మీదుగా ఒక విశ్వాసము చేత నాయన బిడ్డలు వచ్చి ఉండగా ఈ కార్యక్రమం ద్వారా తొలిసారి బిడ్డ ఈ నేల మీద పండించే ఆహారాన్ని స్వీకరిస్తుండగా మరి దినదినము కూడా ఆహారం తీసుకుంటుండగా శక్తిని, బలాన్ని, ఆయుష్కాలాన్ని అనుగ్రహించి నూరేళ్ళ పాటు బిడ్డను వర్ధలింప చేయాలని యేసుక్రీస్తును అడుగుచున్నాం తండ్రి. దేవుడికే మహిమ, తండ్రికి మహిమ, దేవుడికే మహిమ, తండ్రికి మహిమ. తొలిసారి నా నుండి నీవిచ్చే ఫలమును, తొలిసారి నా నుండి నీవిచ్చే ఫలమును అనుభవించే అదృష్టం ఇచ్చిన దేవా స్తోత్రం. అనుభవించే అదృష్టం ఇచ్చే దేవా స్తోత్రం. దేవుడికే మహిమ, తండ్రికే మహిమ. హల్లెలూయా. ఒక వాక్యాన్ని చూపించి ఈ కార్యక్రమంలో మాట దేవుడు రాయించాడు దైవజన్మ. ఆ మాట చదువుతాను చూడండి. ఇక్కడ ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? అంటే నేల మీద వచ్చిన పంటను మనం తినాలన్నా అది ఎవరి దయ కావాలంటమ్మా? దేవుడి దయ కావాలంటున్నాడు. దేవుడు సెలవు లేకుండా ఎవరు ఆహారం తీసుకోగలరు అని దేవుడు మాట్లాడుతున్నారు. నిజమే మాట. దేవుడు కృప మనకు లేకపోతే నేల నుంచి వచ్చే పంట తీసుకునే అదృష్టం మనకు ఉండదు. దేవుడు ద్వారా ఈ దినాన్న మీ బాబు మరి ఈ ఆహారం తీసుకుంటుండగా దైవజన చేతుల మీద స్వీకరించే ప్రయత్నం చేస్తుండగా మనందరం కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళదాం. అదేవండి దైవజనమ దేవుడు మహాకృపను బట్టి మరి తొలిసారి మరి బిడ్డకి నేల నుంచి వచ్చిన ఈ పంటని మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అనుగ్రహించుతున్నాం తండ్రి. అమ్మగారి చేతి మీదుగా మొత్తం తినిపించింది. అప్పట్లో వెరీ గుడ్. చూడండి చూడండి. ఓకే పెట్టామా? పర్లేదు, యాక్చువల్గా బాగానే చేతులు